మనిషి జీవితం ఏంటి? 2 కుల్లి కాలువల నుంచి వాడి ప్రయాణం అయ్యింది. 2 కుల్లి కాలువ, ఒకటి పురుషుని కాలువ, రెండోది స్త్రీ కాలువ. 2 అంగాల నుంచి వాడు ప్రయాణం అయినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి దేవుడు అవుతాడా? అవుతారండి? మనం ఎక్కడి నుంచి పుట్టాం తెలుసా? వీపులో నుంచి, తండ్రి వీపులో నుంచి ఆ స్పెర్మ్ బయటకు వస్తుంది. ఒక అంగము పురుషుని అంగం, రెండోది స్త్రీ అంగం. రెండింటిలోంచి నీళ్ళు వస్తుంది. దాని ద్వారా పుట్టాము మానవులం. ఒకటి అంత నీచము. రెండోది ఏంటి? మన పొట్టలో అంతా కూడా గత్తెర ఉంటుంది, వెళ్ళినంత వరకు ఇబ్బందే. మూడోది ఏంటి? చచ్చిన తర్వాత దేహం కంపు తీసుకెళ్ళిపోతుంది. అటువంటి వాడు దేవుడు అవుతాడా? కాలేడు. సృష్టికర్తడు, సృష్టిని గురించకూడదు. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకొని ఎప్పుడైతే ఆయన్ని నమ్ముకుంటామో, ఆయన్ని ఆరాధిస్తామో, అప్పుడు శాశ్వతమైన స్వర్గానికి వెళ్తాము, లేకపోతే నరకానికి గురి అయిపోతాము. అల్లాహ్తో నేను ప్రార్థిస్తూ దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లా నీ యొక్క సత్యమైనటువంటి వాక్యాలు, విషయాలు అందరూ భూలోకంలో ఉండే వాళ్ళందరూ తెలుసుకునే భాగ్యం ప్రసాదించు. తెలుసుకున్న తర్వాత నిన్ను ఆరాధించి, నిన్ను ధ్యానించే భాగ్యం ప్రసాదించు. అల్లా నీవు అందరినీ కరుణించు, అందరినీ ప్రేమించు, అందరిపై నీ యొక్క కారుణ్యాలు కురిపించు. మేము నరకం నుండి రక్షించి మమ్మల్ని స్వర్గంలో వెళ్ళే భాగ్యం ప్రసాదించు.